Hi everyone, this is Ganesh. Welcome back to our channel, Mr. Ganesh Informative. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో అందరికీ మరొక వీడియోలో వెల్కమ్. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఈ జీడిఎస్ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, సో అదేవిధంగా దానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటిది, అసలు ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని దాని గురించి ప్రతి ఒక్కటి చెప్తాను. అదేవిధంగా జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ ఈ మంత్లో వస్తుందా నెక్స్ట్ మంత్లో వస్తుందా అనే దాని గురించి కూడా నేను చెప్తాను. దానికంటే ముందు ఎవరైతే వీడియోను లైక్ చేయలేదో ఒకసారి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమవుతుంది, ఎందుకంటే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జీడిఎస్ సెక్షన్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి డాక్ భవన్ సంసద్ న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయింది. ఇది వచ్చేసి 17/5/2024కి రిలీజ్ అయింది, అంటే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది వచ్చేసి. సో ఈ నోటిఫికేషన్లో అంటే ఈ నోటీస్లో ఏముందనే దాని గురించి ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వచ్చేసి క్లారిటీగా చూడండి. అదేవిధంగా ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ద్వారా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. సో మీరు తప్పక షేర్ చేయండి. సో ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు పైన వచ్చేసి ఇది వచ్చేసి నోటీస్ వచ్చేసి ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ మేనేజర్ సిఈపిటి బెంగళూరు. అంటే ఇది వచ్చేసి సిఈపిటి అనేది వచ్చేసి ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక సెక్షన్ అన్నట్టు, అది వచ్చేసి టెక్నికల్ డిపార్ట్మెంట్. సో టెక్నికల్ అంటే వాళ్ళు ఏమైనా ట్రాన్స్ఫర్ గురించి నోటిఫికేషన్ గురించి వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకు అందరికీ పంపించడం జరిగింది. సో ఇందులో వచ్చేసి సబ్జెక్ట్ ఏంటిదంటే జీడిఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ మే 2024 షెడ్యూల్ యాక్టివేట్. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్కి ఇంపార్టెంట్ డేట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది, దాని గురించి సబ్జెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది మేలో ట్రాన్స్ఫర్ జరుగుతుంది. సో ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరు, ద ఆన్లైన్ పోర్టల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జీడిఎస్ లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ బీన్ ఓపెన్డ్ సబ్మిటింగ్ అప్లికేషన్ బై జీడిఎస్ ప్రొసెసింగ్ బై ద డివిజన్ 21 May 2024. అంటే 21 మేకి ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ద షెడ్యూల్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీ షుడ్ బి అండర్, అంటే పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మోడిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి కింద ఇచ్చామని చెప్తున్నారు. సో వాటి గురించి కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డేట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్కి అప్లికేషన్ చేసుకోవాలి, అదేవిధంగా మోడిఫికేషన్ ఎప్పుడు చేసుకోవాలి దాని గురించి. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఏంటిదంటే వేకెన్సీ అప్డేషన్ బై డివిజన్ ఆర్ యూనిట్స్. సో అంటే డివిజన్ ఆఫీస్ నుంచి వేకెన్సీస్ ఎప్పుడు అప్డేట్ చేశారంటే 7 to 15 May, అంటే ఆల్రెడీ కంప్లీటెడ్, అది వాళ్ళు ఈ నోటీస్ రిలీజ్ చేసే దానికంటే ముందు కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ నెక్స్ట్ ఏముందంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. అంటే జీడిఎస్కి 1 year ఎక్స్పీరియన్స్ అయిపోతే వాళ్ళు అప్లికేషన్ అనేది 21 to 27 May వరకు వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. సో 1 year సర్వీస్ అయిన వాళ్ళకు మాత్రమే ఇది అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వన్ చూస్తే మాత్రం 1 time మోడిఫికేషన్ ఇన్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిటింగ్ బై క్యాండిడేట్స్ ఇక్కడ లిమిటెడ్ టు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ప్రిఫరెన్స్. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అంటే ఇక్కడ నోటీస్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే మనం ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటికి మోడిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. అది కూడా కొన్ని డేట్ ఇచ్చారు వాళ్ళు, 28 to 29 అని 2 days. సో అందులో కూడా కొన్ని మాత్రమే మనం చేంజ్ చేసుకోగలమని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, లిమిటెడ్ టు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ప్రిఫరెన్స్. సో ఆప్షన్స్ కానీ ప్రిఫరెన్స్ కానీ మనం కొన్ని మాత్రమే చేంజ్ చేసుకోగలమని చెప్తున్నారు. సో మనం ఫస్ట్ 21 నుంచి 27 వరకు అప్లికేషన్ చేసేటప్పుడే జాగ్రత్తగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అయితే చేయండి. ఎందుకంటే ఇక్కడ మోడిఫికేషన్కి కొన్ని ప్రిఫరెన్స్ ఆప్షన్స్ మాత్రమే చేంజ్ చేయగలం, అది కూడా 2 days ఉంటుంది, 28 to 29 మాత్రమే. సో జాగ్రత్తగా ఇక్కడ 21 నుంచి 27కి మాత్రమే జాగ్రత్తగా చేయండి. ఇంకా ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బై డివిజన్స్, అంటే మనం ఇచ్చిన అప్లికేషన్ డివిజన్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేస్తారు. అది వచ్చేసి 30 to 3rd June, అంటే 4 daysలోనే వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే
1 year ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చేశారా అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు చూసుకుంటారు. సో అది వచ్చేసి 30 to 3rd June. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిలీజింగ్ ఆఫ్ లీస్ట్ ట్రాన్స్ఫర్ అప్రూవ్డ్ బై సిఈపిటి. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది 7th Juneకి ఎవరైతే ట్రాన్స్ఫర్ వాళ్ళ క్రైటీరియా వల్ల అప్రూవ్ అవుతారో వాళ్ళ లీస్ట్ వచ్చేసి 7th Juneకి ఆ లీస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు 7th ఆ వేకెన్సీస్ అప్డేట్ చేస్తే ఇంకో మంత్ జూన్కి 7th అనేది ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం 1 monthలోనే ట్రాన్స్ఫర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ డిపార్ట్మెంట్లో ఎంత ఫాస్ట్గా వర్క్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు అనేది. సో ఇదంతా ఎందుకు ఫాస్ట్గా చేయాలనుకుంటారంటే ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి వాళ్ళు ఇంత ఫాస్ట్గా వర్క్ చేయాలని అనుకుంటున్నారు. సో మీరు కూడా నోటిఫికేషన్ గురించి ఎలాంటి అంటే డౌట్స్ పెట్టుకోకండి, వస్తుంది రాదని. నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంత తొందరగానే కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఇక్కడ లాస్ట్ వన్ చూస్తే మాత్రం ఇక్కడ ఏముంది, రిలీవింగ్ ఆఫ్ జీడిఎస్ టు జాయిన్ ద న్యూ పోస్ట్. అంటే ఎవరికైతే ట్రాన్స్ఫర్లో పేరు వస్తుందో వాళ్ళకి వచ్చేసి 22nd Juneలోనే జాయిన్ అయిపోవాలి. అంటే 7th Juneకి ఫస్ట్ మెరిట్ అంటే ఆ లీస్ట్ వస్తే 22nd June లోపు జాయిన్ అయిపోవాలి. అంటే ఫస్ట్ మీరు చేసే దగ్గర మీరు మీ అన్ని చెకింగ్ చేసుకొని మీరు రిలీవింగ్ అయిపోయి 22nd లోపు మీరు జాయిన్ అయిపోవాలి అక్కడ వచ్చేసి న్యూ పోస్ట్ దగ్గర. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 7 to 22 మధ్యలో మీరు జాయిన్ అయిపోతున్నారు. అంటే మినిమం 15 daysలోనే మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి మీరు జాయిన్ అయిపోతున్నారు. అంటే ఇంత ఎర్లీగా వాళ్ళు జాయిన్ చేసుకోవాలని చేస్తున్నారు, ఎందుకంటే న్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి కాబట్టి. ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు మీరు, దేర్ వుడ్ నాట్ టు బి ప్రొవిజన్ ఆఫ్ అప్లైన్ అగెన్స్ట్ ద టెండెంటివ్ వేకెన్సీస్ ఇన్ దిస్ సైకిల్ హ్యాస్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ ఈజ్ ఆల్రెడీ డిలే డ్యూ టు జనరల్ ఎలక్షన్. ఇక్కడ చెప్తున్నారు చూసుకోండి మీరు, అది జీడిఎస్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ జనరల్ ఎలక్షన్ వల్ల లేట్ అయిందని చెప్తున్నారు. కాబట్టి న్యూ నోటిఫికేషన్ గురించి ఈ మంత్ ఎండింగ్ లోపు ఎలాంటి అయినా అప్డేట్ రావచ్చు, ఇలాంటి నోటీస్ రిలీజ్ చేయవచ్చు, లేదా నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ మంత్లో మాత్రం మ్యాక్సిమం రిలీజ్ అయిపోతుంది. సో మీరు జాగ్రత్తగా అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్న వారు ఉన్నారో మన ఛానల్కి అప్డేట్లో ఉండండి. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు అప్లికేషన్ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేను కూడా అది ట్రాన్స్ఫర్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇలాంటి జీడిఎస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జీడిఎస్ న్యూ నోటిఫికేషన్ గురించి ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ అయితే పక్కా రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. జై హింద్.